హాయ్ మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీకు కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే బాంబే వెళ్తున్నాము. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి మెట్రోకి వెళ్ళి అటు నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది. లంచ్లో వచ్చేసి వంకాయ కర్రీ ఇంకా ముద్దపప్పు పాపడాలు చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజే మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు నా కోసం కందికాయ అనపకాయ తీసుకొని వచ్చారు. ఇది మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను తినక కూడా చాలా రోజులు అవుతుంది. తర్వాత మేమైతే ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసాము. మా అన్న వదిన మాకన్నా వన్ డే ముందే వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత చూస్తుండగానే నైట్ అయిపోయిందనమాట. ఇంక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఫుడ్ తెచ్చేసుకున్నాము. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోదు, నాకైతే అస్సలు నచ్చదు, అస్సలు హైజీన్ ఉండదు. కాబట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి కాసేపు ముచ్చట్లాడాము. ఇక్కడ కనిపించేది మా అమ్మ అన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ మా నాన్న వాళ్ళందరూ నైట్ కాబట్టి అంత క్లియర్గా లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ దిగేసామన్నమాట బాంబేలో. దిగిన తర్వాత ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అందరం కలిసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో మా వదిన కూడా యాడ్ అయిందన్నమాట, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ మాట్లాడేది మా వదిన అనమాట. ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చి హాయ్ చెప్తుంది చూడండి. హల్దీ ఫంక్షన్స్ మొత్తం స్టార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మొత్తం మేము వెళ్ళేసరికి హల్దీ మొత్తం అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇక్కడ మొత్తం హల్దీ అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఉండేది మా అన్నయ్య, మాకు అన్నయ్య అనమాట. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు. అక్కడ సాంగ్స్ పెడుతుంటే పిల్లలందరూ ఉన్నారు కదా, డ్యాన్స్ కూడా చేశాడు. ఇంకా చాలా మందితో ఆడుకున్నాడు. ఈ జర్నీలో అయితే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్గా మా కన్నయ్యని ఎక్కువ బయట ఎక్కడికి తీసుకెళ్ళమన్నమాట. సో వాడు ఎప్పుడో ఒకసారి బయటికి వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. వాడికి బయట తిరగడం కూడా చాలా ఇష్టం అనమాట. తర్వాత అక్కడ ఉన్న పిల్లలు కూడా వీని చాలా బాగా ఆడించారు. తర్వాత ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఫొటోస్ దిగేసామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి. దాని తర్వాత ఇంకా పడుకున్నాం వెళ్ళి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి ఉందన్నమాట. పెళ్ళి ఎవరిదో చెప్తా అన్నాం కదా, మా వదిన వాళ్ళ మామయ్యదన్నమాట. ఇంకా పెళ్ళికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదే అన్నమాట ఎంట్రీ డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు అన్నయ్య రెడీ చేశాను. ఇంటి దగ్గర ఎందుకంటే వాడు పడుకున్నాడు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఫంక్షన్ హాల్కి వచ్చే ముందే వాడి డ్రెస్లన్నీ తీసుకొని వచ్చాను అనమాట. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాక వాళ్ళు లేచాక వానైతే రెడీ చేశాను. తర్వాత కొన్ని స్టార్టర్స్ వచ్చాయి, అవైతే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా తిన్న తర్వాత కాసేపు ఇంకా అక్కడే కూర్చొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. మా కన్నయ్య కూడా చాలాసేపు ఆడుకున్నాడు అక్కడే. దాని తర్వాత ఇక్కడ వచ్చేది నెక్స్ట్ మా అన్నయ్య అనమాట. నేను మా అన్నయ్య మా కన్నయ్య కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. వాళ్ళిద్దరికి సేమ్ డ్రెస్ వేసాను అనమాట, మ్యాచింగ్. మామ అల్లుడు సేమ్ ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత మేము కూడా వాళ్ళతో పాటు కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. ఫుడ్లో అయితే చాలా వెరైటీసే పెట్టారు. ఇంకా ఎప్పుడైనా సరే వెరైటీస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ తినలేం కదా, కానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దాని తర్వాత మా కన్నయ్య కూడా కొంచెం కర్డ్ రైస్ తినిపించాను అనమాట. దాని తర్వాత పానీపూరి కూడా ఉంది. పానీపూరి తినకపోతే ఎలా చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయిలకు పానీపూరి అయితే చాలా ఇష్టం కదా. ఇంకా పానీపూరి కూడా తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ సెకండ్ మామయ్య అనమాట. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ భరత్ స్టార్ట్ అయింది. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మేము వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చామని చెప్పేసి మాకైతే బట్టలు పెడుతున్నారు. దాని తర్వాత లంచ్ చేసి ఇంకా మేము బాంబే చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి చూడడానికి వెళ్ళామన్నమాట. చూడడానికి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. బాంబే వచ్చిన తర్వాత ఇంకా పావు బాజీ వడపావు తినకపోతే ఎలా చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఇంకా కొన్ని ఫుడ్ అయితే తిన్నాము. ఫస్ట్ అయితే ఇక్కడైతే మేము బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకున్నాం అనమాట. అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు.
ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తర్వాత అది తిన్నాక నెక్స్ట్ అయితే తాజ్ హోటల్కి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటే దాన్ని కూడా చూసాము. యాక్చువల్గా ఆ రోజు ఎంట్రీ లేదన్నమాట లోపలికి, ఇంకా బయట నుంచి చూసి వీడియోస్ తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ తాజ్ హోటల్ దగ్గర అయితే చాలా వీడియోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళామన్నమాట, మార్విన్ బీచ్ అని చెప్పేసి. మేము వెళ్ళిందే చాలా లేట్ అయింది, సో అక్కడ ఏం కనిపించలేదు అనమాట ఎక్కువ వాటర్. ఇంకా దాని పక్కన కొన్ని వీడియోస్ వచ్చేసాము. ఇక్కడైతే మా నాన్న, మా అన్నయ్య, మా కన్నయ్య. దాని తర్వాత ఇదంతా తిరిగిన తర్వాత ఇంక ఇక్కడ ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. తిన్న తర్వాత మళ్ళీ కొంచెం వాకింగ్ చేసుకుంటూ కొంచెం బీచ్కి దగ్గరలో వెళ్ళమన్నమాట. అక్కడ కొంచెం ఇష్టం ఉంటే వీళ్ళు బాగా ఆడుకుంటారు. అక్కడికైతే రీచ్ అయిపోయాము. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా తర్వాత ట్రైన్ మళ్ళీ మై ఛానల్ బాయ్ అందరికీ.